డిగ్రీ కాలేజ్ భూముల అంశంలో తాను ఎటువంటి భూ కబ్జాలకు పాల్పడలేదు అన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. తనపై షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలను నిరూపించాలని, ఆరోపణలు రుజువైతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇస్తున్నాం. ఆల్రెడీ ఎంఆర్ఓ వారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లా కాపీ పెట్టాం. ఇవి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టినటువంటి లెటర్లు. కలెక్టర్ గారిని కలిసి ఇవాళ ఒక అప్లికేషన్ ఇచ్చి ఈ వారం 10 రోజుల లోపల దాంట్లో ఏదైనా తప్పు జరిగితే నేను ఇప్పుడు నా మాట మీద నిలబడే ఉన్నా. ఒక్క గజం కాదు, ఒక్క ఇంచు జాగా అటు ఇటు పోయినట్టయితే అది ఇన్న మా కుటుంబం కానీ మేము కానీ ఈ 60 సంవత్సరాల్లో ఎప్పుడైనా తప్పు చేసినట్టయితే ఇవాళ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ కుక్కల్ని వదిలేసి ఆ ముసలినక్క ఆయనకు తెలవాల. ఇవాళ ప్రభుత్వం ఆయనది, రాష్ట్ర నాయకుడిని అని చెప్తున్నాడు మీకే. నేను జిల్లా నాయకుడిని కాదు, నేను రాష్ట్ర నాయకుడిని. జిల్లా నాయకులు సవాల్ విసిరిండ్రు అంటే నేను సవాల్ విసిరింది షబ్బీర్ అలీ గారికి నేను సవాల్ విసిరినా. నువ్వు రా, దమ్ముంటే నువ్వు రావాలి, కానీ ఆ శివనూరులో పోయి అక్కడే ఫామ్ హౌస్లో ఉండి నువ్వు రాకుండా మాట్లాడితే కుదరదు. 20 ఏళ్లుగా షబ్బీర్ అలీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయం కోసం భూముల అంశాన్ని వాడుకుంటున్న షబ్బీర్ అలీ అవినీతి మొత్తాన్ని బయటపెడతానన్నారు వెంకట రమణారెడ్డి. తాను భూ కబ్జాలు చేసుంటే ప్రభుత్వం 2 ఏళ్లుగా చర్యలు తీసుకోకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. ఆ ముగ్గురు మాట్లాడిన వాళ్ళ సంగతి తర్వాత భవిష్యత్తులో వారికే అర్థమవుతుంది ఏం జరగబోతుంది అనేది. దానికి ట్రైలరే కారు ఏమైంది అనేది తెలుసు. 6 10 మందినో అరెస్ట్ చేస్తుండొచ్చు పోలీసులు. ఈ యుద్ధం ఇట్లాగే నడిస్తే 100 కేసులు అవుతుండొచ్చు, 200 కానీ. కేసులు చేసి చేసి పోలీసులకు చేతులు నొప్పెట్టాలి తప్ప ఎఫ్ఐఆర్ షీట్లు, ఛార్జ్ షీట్లు వేయడానికి రైటర్కు నొప్పి పెట్టాలి తప్ప మేము వెనకడిగేసే ప్రసక్తే లేదు. అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి దరిద్రాన్ని కామారెడ్డి నుంచి పారదోలేదాకా ఊరుకునేది లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రభుత్వంకు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వారిదే, ఈయన ప్రభుత్వ సలహాదారు. కనీసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టి నేను తీసుకుంటానే తెలివిలేదు. గత 40 సంవత్సరాలుగా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు రాజకీయంగా మాట్లాడడం తప్ప ఏమీ లేదు. ఓ దొంగసారా కట్టెలు అమ్ముకున్నాడు. ఇవాళ అన్నీ అవినీతి పనులు చేసినటువంటి వ్యక్తి. ఒక్కొక్కటి అన్నీ కూడా తీసి బయట పెడతాం, ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను రాష్ట్ర నాయకుడిని అనుకుంటున్నావు, కానీ నువ్వు బుడ్డర్కాన్కు తక్క నీవే మాత్రం పనికిరాదు. నువ్వేదో అనుకుంటున్నావు కానీ ఇడిచిపెట్టే